ఇక్కడ ఒక వృత్తం యొక్క చుట్టుకొలత అనేది మనకు ఎలా ఉంది అంటే వైశాల్యానికి సంఖ్యాపరంగా సమానంగా ఉంది. సో ఇప్పుడు మనకు ఈ వృత్తం ఇది అనుకొని దాని యొక్క వ్యాసార్థము r అనుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఇచ్చిన ప్రశ్న ప్రకారం చుట్టుకొలత సర్కంఫరెన్స్ c ఈక్వల్ టు వైశాల్యానికి ఈక్వల్ ఉంది, అంటే వైశాల్యం ఏరియా ఏకి సమానంగా ఉంది. ఇప్పుడు వృత్తం యొక్క చుట్టుకొలత c ఈక్వల్ టు 2πr అని మనకు సూత్రం ఉంది. అదేవిధంగా వృత్త వైశాల్యం ఈక్వల్ టు πr² అని కూడా తెలుసు. ఇప్పుడు ఇరువైపులా మనం సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ r ఉంది, ఇక్కడ r ఉంది. సో ఇక్కడ ఒక r ఉంది, ఇక్కడ r² అంటే 2 r'లు ఉన్నాయి. సో క్యాన్సిలేషన్ చేసినట్లయితే మనకు r1 పోయి రైట్ సైడ్ ఒక r మిగులుతుంది. ఇక్కడ r'లన్నీ వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఇక్కడ పై ఉంది. వాటిని కూడా క్యాన్సిలేషన్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ 2 మరియు రైట్ సైడ్ r మాత్రమే మిగులుతాయి. కాబట్టి వృత్త వ్యాసార్థం అనేది మనకు 2ను సూచిస్తుంది. ఇదే ఆన్సర్.